దేవుడు కనిపించడం లేదంట. దానికి రీజన్ ఎవరో తెలుసా? ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వాళ్ళు ఎంత అల్లరి అంటే ఊరిలో వాళ్లకి వాళ్ల తుంతరి పనులు తలనొప్పిగా మారాయి. చిన్న చిన్న దొంగతనాలు చెయ్యడం, పక్కన వాళ్లని ఇబ్బంది పెట్టడం వాళ్లకి సరదా. వాళ్లమ్మ చాలా బాధపడి అందరి ముందు తలదించుకునేది. వాళ్ల రూట్ మార్చడానికి ఊరిలో ఉన్న ఒక తెలివైన పుజారి దగ్గరికి వెళ్ళింది. పూజారివారు నవ్వి, సరే, ముందు పెద్దవాడిని నా దగ్గరికి పంపించు, నేను చూసుకుంటా అన్నారు. పెద్దబ్బాయి భయం భయంగా గుడికి వెళ్లాడు. పూజారిగారు వాడిని తన ముందు కూర్చోపెట్టుకుని చాలా కామ్గా ఒక ప్రశ్న అడిగారు. దేవుడెక్కడ ఉన్నాడు? అబ్బాయి ఏమీ మాట్లాడలేదు. పూజారికి కోపం వచ్చి కొంచెం సీరియస్గా మళ్ళీ అడిగారు. దేవుడెక్కడ ఉన్నాడు? అబ్బాయి ఇంకా సైలెంట్గా ఉండేసరికి పూజారిగారు గట్టిగా తొడలపై కొట్టుకుని ఉరుములాంటి గొంతుతో, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నా అని అరిచారు. అంతే, ఆ అరుపుకి అబ్బాయి గుండె జల్లుమంది. అక్కడుంటే తనని ఏం చేస్తారో అని భయపడి ఒక్క ఉడుపులో ఇంటికి పరిగెత్తాడు. ఇంటికి వెళ్ళాక తమ్ముడిని పిలిచి గదిలో దూరేసి తలుపు పెట్టేశాడు. తమ్ముడు, ఎందుకన్నా అంత భయపడుతున్నావ్? ఏమైంది? పెద్ద అబ్బాయి వంకర లాజిక్తో, తమ్ముడు, మనం పెద్ద కష్టంలో పడ్డాంరా. ఈసారి మనం చేసిన చిన్న తప్పుల గురించి కాదు, అస్సలు మ్యాటర్ వేరే ఉంది. ఏమైందన్నా, క్లియర్గా చెప్పు. గురిలో దేవుడు కనిపించడం లేదంట. ఇప్పుడు ఆ పుజారిగారు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని నన్నే అడుగుతున్నారు. మనమీదే డౌట్ పడుతున్నారు. మనమే దేవుణ్ణి ఎక్కడికో పంపేశాము అని అనుకుంటున్నారు. అది విని ఇద్దరు అన్నదమ్ములు వణికిపోయారు. అమ్మో, దేవుడు కనిపించకపోవడానికి మనమే రీజన్ అని ఫిక్స్ అయితే మన పని అంతే అని డిసైడయ్యి తుంతెరి పనులు ఆపేశారు. అందరితో మంచిగా ఉండటం మొదలుపెట్టారు. మళ్ళిక ఏ తప్పు చెయ్యకుండా చాలా పద్ధతిగా మారిపోయారు.